దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త అప్పటికి పరిచర్య ప్రారంభించి 23 సంవత్సరాలు అవుతోంది. ఆయన సేవలో 23 సంవత్సరాలు జరుగుతుండగా చాలా ప్రయాసపడి చాలా కష్టంతో ఆయన పరిచర్య జరిగిస్తున్నాడు. అయితే ఇంతకాలం ఆయన పరిచర్య చేశాడు, కానీ ఆయన సేవా పొలంలో ఆయన ప్రకటించిన అనేక సందేశాల్లో మనుషుల్లో మార్పు రాకపోవడం కొద్దిపాటి విచారం. అయినా అది చూడడానికి నిష్ఫలమైన సేవ అని అనిపించినా నిజానికి ఇర్మియా సఫలుడయ్యాడు. ఎందుకనంటే ఇన్నేళ్లు అతడు దేవుని పక్షాన నమ్మకంగా నిలబడి దేవుడు తనకి ఇచ్చిన సందేశాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకి అందించేవాడు. ఆయన తన వరకు దేవుడు ఏదైతే చెప్పాడో అది ప్రకటించడం తన బాధ్యత. ప్రజలు వినలేదు, మార్పు రాలేదు, వారు పశ్చాత్తాపడలేదు, ప్రభు మార్గం వైపు తిరగలేదు అని అంటే అది ప్రజల ప్రాబ్లమే తప్ప దైవజనుడి ప్రాబ్లం ఏమీ లేదు. కొంతమంది సేవకులను చూస్తే సంవత్సరాల తరబడి పరిచర్య చేస్తూ ఉంటారు, కానీ సంఘాలు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. వాస్తవానికి కొద్దిమంది ఆసక్తితో పరిచర్య చేయలేని వారు ఉన్నారు. కొంతమంది చాలా బాధ్యతతో, భారంతో, భక్తితో ప్రార్థన చేస్తూ వాక్య సందేశాలని అందించిన వారు ఉన్నారు. కానీ హృదయపూర్వకంగా ఎవరైతే పరిచర్య చేశారో వారి పరిచర్య అభివృద్ధి చెందకపోతే అది వాళ్ళు మేము విఫలమయ్యాం, 100 మందిని మేము సంపాదించలేకపోయామని బాధపడనవసరం పడలేదు. ఎందుకనంటే వారు చేయవలసిన పని, వారు ప్రయాసపడవలసిన ప్రయాస పడ్డారు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా దయచేవాడునై ఉన్నాడు. ఇర్మియా గారి జీవితం అలాగే ముందుకు కొనసాగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనలను ఆయన ఏ పని అయితే చేయమని చెప్పాడో అది మనం చేయడం సఫలం అవినట్టే. అంతేగాని ప్రజల ముందు గొప్ప అనిపించుకోవడం కానీ ప్రజలు వినలేదంటే అది మన తప్పు కాదు, ఇర్మియా గారు తప్పు కూడా కాదు. ఇర్మియా గారు ప్రకటించినటువంటి బోధలు ఏంటి అని అంటే చెడు త్రోవల నుండి బయటకు రండి, దురాచారాల నుంచి బయటపడండి. ఈ దురాచారాలు ఎక్కువైపోతున్నాయి, చెడుతనం ఎక్కువైపోతుంది, వాటిని విడిచిపెట్టండి అని ఇర్మియా ప్రకటన చేశారు. ఆయన చేయవలసిన పని చేస్తున్నాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, అనేక పర్యాయాలు దైవజనుడిగా నేను కూడా ప్రకటించినటువంటి ప్రకటనలో ఈ చెడుతనాన్ని విడిచిపెట్టండి, ఈ దురాచార సంబంధమైన వాటిని విడిచిపెట్టాలని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతో జీవించడానికి ప్రయత్నం చేయమని ఎన్నో పర్యాయాలు వాక్య సందేశం అందించిన ప్రతి పర్యాయము ఇది జరుగుతూనే ఉంది. మరి వినేవారు ఎందరో, పాటించేవారు ఎందరో, అటు ప్రకారంగా బ్రతికేవారు ఎందరో వారికే తెలియాలి. అయితే నా వంతు ప్రయత్నం నేను చేస్తుండగా నేను కూడా సఫలుడును అయ్యాను అని ఈ వాక్యాన్ని బట్టి సంతృప్తి చెందుతూ ప్రభు కొరకు ఇంకా నమ్మకంగా జీవించడానికి ఆయన నాకు ఏదైతే ప్రకటించమని చెప్పాడో అది ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చటానికి ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. ఎందుకు అని అంటే ఇంతకాలం ఇర్మియా ప్రవక్త బోధించినప్పుడు ఆ బోధ వినలేని పెడచెవిని పెట్టిన వారి కొరకు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నెబుకద్నెజరును పంపించబోతున్నాను. ఆ నెబుకద్నెజరు మీ మీదకు దాడికి వస్తాడు, మొత్తం నాశనం చేసేస్తాడు, మిమ్మల్ని చెరగా తీసుకుని పోతాడు అని చెప్పి నెబుకద్నెజరు నా సేవకుడు అంటున్నాడు. వాస్తవానికి దేవుని మాట విన్నవాడు కాదు నెబుకద్నెజరు, అతను ఒక అన్యరాజు. అయినా సరే దేవుడు అంటున్నాడు, నేను ఒక సాధనంగా అంటే ఒక సేవకుడిగా తను వాడుకుని మిమ్మలను బానిసలుగా తీసుకుపోవటానికి తను సిద్ధం చేస్తున్నాను అన్నాడు. అంటే దేవుని మాట విని దేవునికి లోబడి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారు ఎవరైనా సరే
వారు దేవుని సేవకులని దేవుడు భావిస్తున్నాడు. అందుకే కదా మరి నెబుకద్నెజరును సేవకుడు అని అంటున్నాడు. అంటే ఇది చిన్న మాట కాదు. దేవుని ఉద్దేశంలో అతను ఎంత ఉన్నతమైన వాడుగా ఉన్నాడో మనం అర్థం చేసుకోగలగాలి. అంటే దేవుని యొక్క ప్రణాళికలో నీవు కూడా పాలు భాగస్తురాలుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆయన ఎవరినైనా ఆయన పని కొరకు వాడుకోగలడు. ఆయన పనిలో వాడబడే వారిని ఆయన సేవకుడు అంటారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. మరి దేవుడు ఆశించేటువంటి జీవితాన్ని నువ్వు ఎందుకు కలిగి ఉండకూడదు? ఆ సమయంలో నెబుకద్నెజరుకి నిజ దేవుడి గురించి అసలు తెలియదు. అయినా యోధాను శిక్షించేందుకు దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు. అందుకే నా సేవకుడు అన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనంలో, 44వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూస్తే ఆ విషయాలు మనకి అర్థమవుతాయి. అంటే దేవుని ఉద్దేశాలను నెరవేర్చేందుకు మనుషులు తమకు తెలియకుండా తామే దేవునికి ఉపయోగపడవచ్చు. అంటే దేవుని పని చేయడానికి నీకు తెలియకుండా దేవుడు నిన్ను వాడుకోవచ్చు. అంటే నీ జీవితంలో ఏదైనా ఒక సంగతి జరిగితే, ఎవరి వల్ల బాధ కలిగినా, ఎవరి వల్ల నష్టం కలిగినా, దేవుడు వారిని నీకు బుద్ధి చెప్పటానికి, నిన్ను సరి చేయడానికి వాడుకొని ఉండవచ్చు. అందుకే ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా మనం ఎప్పుడు ఉండడం మన జీవితానికి ఒక గొప్ప ధన్యత. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలు కనానులో ఉన్నప్పుడు వారి జీవితం చాలా సంతోషంగా ఉంది. అయితే అనేక పర్యాయాలు దేవుడు వారిని హెచ్చరిక చేసినా, అని ఆజ్ఞలను వినమని చెప్పినా వారు ఏమాత్రం మాట వినలేదు. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని 70 సంవత్సరాలు నెబుకద్నెజరుకి అప్పగించబోతున్నాను అని. ఇది ఊరికినే ఏదో ఉజ్జాయింపుగా చెప్పిన మాట కాదు 70 సంవత్సరాలు అనేది. లేవికాండం 25వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు వారికి ప్రతి 7వ సంవత్సరం పంట పండించకుండా వారు భూములను అలాగే ఉండేయాలని చెప్పాడు. ఆ సంవత్సరాల్లో పొలాల్లో నాటు వేయకూడదని చెప్పాడు. ప్రతి 6వ సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించు పుష్కలమైన పంటను 7వ సంవత్సరాన్ని కూడా తినాలని చెప్పాడు. 20 అధ్యాయము 20, 21, 22 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాలక్రమేణా దేవుడు ఆయన మాటను వినలేదని బాధపడడం ప్రారంభించాడు. దేవుని ఆజ్ఞను వారు పెడచెవిన పెట్టడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ మాటను పాటించడం లేదు, మానేశారు. వారు తమకు ఆజ్ఞ మీరేరని దేవుడు గమనించి అందుని గురించి వారికి ప్రతిఫలాలు ఇవ్వడం మనం గమనించగలుగుతాం. ఈ విషయాన్ని లేవికాండం 26వ అధ్యాయం 33 నుంచి 35 వచనాల వరకు చదివితే దేవుడు హెచ్చరించిన హెచ్చరికలు కూడా మనకు కనపడతాయి. బబులోనులో ప్రజలు చెరలో ఉండటానికి మూల కారణం ఏంటంటే దేవుని మాట వారు వినకపోవడమే. దేవుని ప్రజలు కనానులో నివసించిన కాలంలో దాదాపు 70 సార్లట వాళ్ళు దేవుని మాటను అతిక్రమించారు. ఈ ఆజ్ఞను వారు మీరినందుకు ప్రతిసారి ఒక్కొక్క సంవత్సరం చొప్పున వారిని చెరలో వేయాలని దేవుడు నిర్ణయించాడు. అందుకనే వారికి 70 సంవత్సరాలు చెర అని చెప్పాడు. అంటే ఒక్క మాట వినలేనందుకు, ఒక్క పర్యాయం వినలేనందుకు 1 సంవత్సరం కింద దేవుడు పరిగణించాడు. దేవుడు తన ఆజ్ఞల పట్ల విధేయత చూపడం ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతాడో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రియ దేవుని జనాంగమా, అనేక పర్యాయాలు ఏమీ పర్వాలేదులే, మాట పట్టించుకోకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటున్నావేమో. దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో అర్థమవుతుందా? నెబుకద్నెజరు శత్రువులుగా
ఇశ్రాయేలును తీసుకుపోవడానికి గల కారణం నెబుకద్నెజరు తప్పు కాదు. ఇశ్రాయేలీలు దేవుని మాట వినకుండా ఉండడాన్ని బట్టే. 70 సంవత్సరాలని దేవుడు చెప్పింది, ఏదో మాట మట్టుకు చెప్పలేదు. 70 సార్లు దేవుని మాటకు అవిధేయత చూపించారు. సంవత్సరానికి ఒక కారణాన్ని చొప్పున 70 సంవత్సరాలు వారికి ఇచ్చేశాడు. అందుకే ఒక తప్పుకి తప్పకుండా శిక్ష ఉంటది. అది మానసికమైన క్షోభ అయినా అయి ఉంటది, లేకపోతే తెలియని బాధైనా నువ్వు భరించాల్సి వస్తుంది. అందుకే ఈరోజు నేను తప్పు చేశాను, తప్పించుకున్నాను, నాకు ఏ బాధ లేదు, ఇబ్బంది లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోజు కాదు, రేపో ఎల్లుండో ఏదో ఒక రోజున నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ రెడీగానుంది. అయితే ఒక్క అవకాశం యేసు ప్రభువుని బట్టి మనం గలుగుతుంది. అదేంటి అనంటే, శిక్షలో పడిపోకుండా, నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా ఉండాలంటే నువ్వు చేసిన అతిక్రమం, నువ్వు చేసిన పాపమును బట్టి హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడితే యేసుక్రీస్తు వారు క్షమించే అవకాశం ఉంది. ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి క్షమాభిక్ష కావాలంటే గవర్నర్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆ గవర్నర్ అవకాశం ఇస్తే ఆ శిక్ష నుంచి తప్పించబడినట్లే, ఆ ఉరి శిక్ష నుంచి తప్పించబడినట్లే, లేకపోతే మరణం ఖాయం. అలాగే యేసుక్రీస్తు వారు నీకు గవర్నర్గా అవకాశం ఇస్తున్నారు. ఆయన శరణు వేడుకుంటే నీకు క్షమాభిక్ష పెడతాడు, లేకపోతే నీ పాపానికి శిక్ష నువ్వు భరించవలసి వస్తుంది. నెబుకద్నెజరుకి అప్పగించవలసిన పని ఎందుకు? వాళ్ళు చేసిన తప్పులను బట్టియే. అందుకే అంటున్నాడు, వారికి ద్రాక్షారస పాత్రను తాగించాలి. వాళ్ళకి జాతులు వారిగా వారికి తాగించాలి. వారందరూ కూడా అది శిక్షగా, నా కోపంగా భరించవలసిన వారుగా ఉన్నారు అన్నాడు. ఇది భూమి మీద అందరికీ కూడా పడేటువంటి ఒక భయంకరమైన శిక్ష అన్నాడు. చివరికి అంటున్నాడు ఆయన, ఇదిగో మీరు దిక్కుమాలిన పరిస్థితికి వచ్చేస్తారు. ఎందుకంటే ఏమాత్రం నా మాట వినకుండా, నా వాక్య ప్రకారంగా బ్రతకకుండా, మీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికేరు గనక, నాకు కోపం రేపేరు గనక ఈ శిక్ష మీకు గ్యారెంటీగా రాబోతుంది అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో దేవుని కోపం రేపేవో, ఏ విషయంలో దేవునికి అవిధేయత చూపించావో, దేనిని బట్టి తిరుగుబాటు స్వభావం నువ్వు కలిగి ఉన్నావో, పర్వాలేదనుకొని ముందడుగు వేసేసి ముందుకొచ్చేసావేమో, ఈ రోజున ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. శిక్షకు ముందు ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడగలిగితే నీకు క్షేమము కలుగుతుంది, మరలా ప్రశాంతంగా ముందుకు సాగగలుగుతావు. కనుక అట్టి మార్పు నొందిన వ్యక్తిగా దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకొని నమ్మకమైన బిడ్డగా బ్రతుకు. ఆయన దగ్గర నుంచి క్షమాపణ పొందుకో, శిక్ష నుంచి తప్పించుకో, చెడు త్రోవల నుంచి బయటపడు, దురాచారాల నుంచి బయటపడి నీతియుక్తమైన భక్తిగా బ్రతుకుతూ దేవుల్లో సాగిపోతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, క్షేమం ఇస్తాడు. అటు కృప వాక్యం విన్న వారందరూ కలిగి ఆయన వాక్యానుసారంగా జీవితాలను కట్టుకొందురుగాక. ఆమేన్.